హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారు. నేను చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు ద మార్నింగ్ వ్లాగ్స్ అండి. ఈరోజు అయితే పొద్దున్న మార్నింగ్ అయితే దోశలు అయితే పోసానండి టిఫిన్కి. మంచి స్పాంజ్ లాగా వస్తాయండి. నేను లాంగ్ వీడియో అయితే ఇందులో ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే. చాలా బాగా వస్తాయండి చూపించిన విధంగా చేసుకుంటే. పొద్దున్నే టిఫిన్ వంట ఇవన్నీ బాక్స్లో పెట్టాలంటే చాలా లేట్ అయితే అయిపోతుందండి. అసలు పని అయితే అవ్వట్లేదు. వంట అండ్ టిఫిన్ చేసేవరకు చాలా లేట్ అవుతుందండి పొద్దున. పిల్లల కోసం అయితే చేయక తప్పదు కదండి. మా అబ్బాయికి అయితే ఎప్పుడు దోశలే కావాలంటాడు. స్టిచ్చింగ్కి అయితే నాకు నా ఫ్రెండ్ అయితే డ్రెస్సెస్ అయితే డైలీ యూజ్కి అయితే తీసుకొచ్చి ఇచ్చిందండి. చూడండి 6 డ్రెస్సెస్ అండి మొత్తం మాలిపి చూపిస్తాను చూడండి. డైలీ వేర్ కండి చాలా బాగుంటాయి ఈ ట్యాప్స్ అయితే. 350 ఏమో పడిందంట అండి. ఇది అంటే ఆఫర్లో తీసుకుంది, ఆషాఢం ఆఫర్స్ ఉన్నాయి కదా, అప్పుడైతే తీసుకుందండి ఒకేసారి. తన మ్యారేజ్ జరిగింది, నేను వీడియో కూడా పోస్ట్ చేస్తాను చూడండి. ఇవైతే అన్నీ కూడా కుట్లేసి సైజ్ చేసి అయితే ఇవ్వమని చెప్పిందండి. వీటిని అయితే మొత్తం కూడా సైజ్ చేశాను చూడండి. ఈ ఎల్లో కలర్ డ్రెస్ అయితే చాలా బాగుంది కదండి. చూడండి అన్ని డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి, వేసుకొని చూస్తే కానీ తెలియదు. నాకైతే చాలా బాగా నచ్చాయండి. అంటే అంత తక్కువ కాస్ట్లో మనకు డ్రెస్ రావడం అనేది చాలా కష్టం కదా. 3 ఏవోలా ఇప్పుడు ఒక డ్రెస్ తీసుకోవాలనుకుంటే మనకు 500 600 లేని ఒక డ్రెస్ అయితే రాదు కదా మనకు. పాయింట్ అంటే ఇప్పుడు చున్నీ అయితే ఎక్కువ వేసుకోవట్లేదండి, బట్ పాయింట్ అండ్ టాప్ రావడం చాలా బాగుంది. బట్ డ్రెస్ కూడా బట్ట చాలా బాగుందండి. మంచి కాటన్ టైప్లో ఉంది డ్రెస్ బట్ట కూడా. చూడండి ఎలా ఉన్నాయో టాప్స్, ఎంత బాగున్నాయో. నేను మీషోలో చూసానండి వీటిని, బట్ తక్కువ అంటే బాగుండయేమో అని చెప్పేసి నేను పెట్టలేదు. ఇప్పుడైతే ఈరోజైతే ఈవినింగ్ టైం అండి. స్నాక్స్ ఏమనంటే ఉప్పుడు పిండి అయితే చేస్తున్నాను. ఎవరికైనా తెలిసింటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పుడైతే బియ్యం పిండిలో కొంచెం ఉప్పు అయితే వేసుకున్నానండి. ఉప్పు వేసుకొని వీటిని అయితే తడుపుకుంటున్నాను, వాటర్ వేసుకొని పిండిని. చల్లటి నీళ్ళే అండి, వేడి నీళ్ళు అవసరం లేదు దీంట్లో. మజ్జిగ ఉంటే కనుక మజ్జిగ కూడా వేసుకొని కలుపుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అలా చేసుకుంటే. ఇలా అయితే కలుపుకోవాలండి మనం పిండిని ముద్దలాగా కలుపుకొని. నేను కొంచెం విడివిడిగా ఇట్లా అనుకొని అయితే పెట్టుకోవాలి మనం, లేదంటే అందులో మనం వేసినప్పుడు విడిపోవడానికి చాలా కష్టం అవుతుంది. ఇప్పుడైతే ఒక బాండి తీసుకున్న దాంట్లో అయితే ఆయిల్ వేసుకున్నాను, కొంచెం నెయ్యి కూడా వేసుకున్నానండి. నెయ్యి హెల్దీ కదా, అందుకని నెయ్యి అయితే వేసుకున్నాను. కొంచెం ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి. మంచిగా నూనె అయితే కాగిపోయింది, ఎండుమిర్చి కూడా వేగిపోయింది. ఇందులో ఇప్పుడు ఆవాలు అండ్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి కూడా మంచిగా వేగిపోయినాయండి. దీంట్లో అయితే ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం చూడండి. ఈలోపు నేనైతే కరివేపాకు రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. కరివేపాకు అయితే వేసుకున్నాను, కొంచెం ఎక్కువ వేసుకోవాలి నేను క్వాంటిటీ. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. ఎండుమిర్చి లేవండి, ఎండుమిర్చి ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అది రెండు కలిపి మంచి టేస్ట్ ఉంటుందండి మనం ఇలా ఫ్రై చేసినప్పుడు. ఇప్పుడైతే వేగిపోయినాయి. దీంట్లో పిండి ఇందాక తడి పెట్టుకున్న పిండి అయితే విడివిడిగా తీసుకొని అయితే ఇలా వేసుకోవాలండి. మనం విడిగా తీసుకోకపోతే ఒకటేసారి ముద్దగా వేసుకుంటే ఏమైతే కలుపుకోవడానికి చాలా కష్టం అవుతుంది. ఇలా వేసుకుంటే కనుక చాలా మంచిగా వస్తుందండి, మనం కలపడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఉప్పుడు పిండి అంటేనే ఎంత అంటే కలపంది అసలే కాదండి, మనం చేయితోనే పని. మనకు దీంతో చాలా కష్టం ఇది చేయడం అయితే. ఒక ½ an hour వరకు మనం కలుపుతూనే ఉండాలండి. ఇది ఎప్పుడు కూడా నేను చూపిస్తాను చూడండి, ఇలా కొట్టుకుంటూనే కలుపుతూనే ఉండాలి, లేదంటే ఇవి విడిపోదు అసలుకి. దగ్గరికి ముద్దలాగానే ఉంటుందండి అస్సలకి, అంటే పిండి పిండి వస్తుంది, మంచిగా ఉండదు ఇలా చేస్తే. మనం ఇలా కనుక కలుపుకున్నాం అనుకోండి మంచిగా విడిపోయి మంచిగా చిన్న చిన్న మంచిగా వస్తుందండి. తుక్కు అయిపోతుంది మంచిగా. మనం బుర్జీ చేస్తాం కదా, అలా సేమ్ అలాగే చేసుకోవాలండి కొట్టుకుంటూ. ఇది మనకు ఎంత రెడ్గా ఫ్రై అయిపోతే అంత మంచి టేస్ట్ అయితే వస్తుందండి. మనం తినేటప్పుడు ఇప్పుడు ఎంత టేస్ట్ ఉందో చేయడానికి అంత కష్టం అండి. ఇదైతే నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి. చెయ్యి అయితే చాలా నొప్పి లేసిందండి నాకైతే. ఒక ½ an hour వరకు అయితే
కలుపుతూనే ఉన్నాను, ఇలా కొడుతూ కలుపుతూనే ఉన్నానండి. చూసారా ఇలా ఫ్రై అయిపోయిందంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా రెడ్ కలర్ అయితే వచ్చే వరకు కూడా చేసుకోవాలి. మనం ఇందాక చూసారు కదా వైట్ కలర్లో ఉంది, ఇప్పుడు చూసారా ఇలా ఉందో కలర్. మొత్తం కూడా ఇలా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది లాస్ట్కి. చాలా టేస్ట్ ఉంటుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చూడండి ఎంత బాగుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మోని వ్లాగ్స్.